హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో వీక్లీ 2 టైమ్స్ ఉంటుంది. ఈ మధ్య బర్డ్ ఫ్లూ రావడం వల్ల తెచ్చుకోవడమే మానేసాము. 1.5 మంత్ తర్వాత ఈరోజు తెచ్చాము. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఒకసారి. చికెన్ని 5 మినిట్స్ సాల్ట్ వాటర్లో వాష్ చేస్తాను. వాష్ చేసి తర్వాత మ్యారినేషన్ చేస్తాను. మ్యారినేషన్కి ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తానండి. బాగా మిక్స్ చేసి 5 to 10 మినిట్స్ పక్కన పెడతాను. అలా అయితేనే దానికి పట్టించిన మసాలా బాగా పట్టి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, పుదీనా, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా మిక్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేయాలండి. కుక్ చేసి మనం ముందుగా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్తోని కుక్ అయిపోతుంది. ఒక చిన్న టొమాటో కూడా కట్ చేసి వేసుకోవాలండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. చూడండి వాటర్ ఎలా వచ్చాయో చికెన్ నుండి. తర్వాత లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేయాలండి. 10 మినిట్స్ తర్వాత చిన్నగా కట్ చేసి కొత్తిమీర ఆకుని, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరేం తిన్నారో కామెంట్ చేయండి.